కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చివరి సినిమా శుభప్రదం 15 ఏళ్ల తర్వాత ఓటీటీలో విడుదలైంది. 2010లో విడుదలైన ఈ చిత్రంలో అల్లరి నరేష్, మంజరి ఫెడ్నీస్ జంటగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాటల పరంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. సాగర సంగమం, శృతిలయలు, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం ఇలా ఒకదాన్ని మించి మరొకటి సినిమాలను తెరకెక్కించిన దర్శకులు కె విశ్వనాథ్. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన శుభప్రదం సినిమా కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టారు. కానీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బలహీనంగా ఉన్నాయని ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉందని, హీరో పాత్ర అంతగా మెప్పించలేదని రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకుల హృదయాలను శుభప్రదం అసలు ఆకర్షించలేదని చాలామంది చెప్పారు. సుమారు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి విశ్వనాథ్ చివరి సినిమా రావడంతో ఆయన అభిమానులు మాత్రం చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. శుభప్రదం సినిమా జియో హాట్స్టార్లో సడన్గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ని కూడా పంచుకున్నారు. కె విశ్వనాథ్ సుమారు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 5 సినిమాలు జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డ్స్ అందుకోవటం విశేషం. అంతటి గొప్ప దర్శకుడి చివరి సినిమా అందరికీ అందుబాటులో ఉండాలని ఓటీటీలో విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో కె విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందారు.